అర్ధరాత్రి 12 గంటలకు ఒక మహిళ పోలీసులకు కాల్ చేసింది. సార్, మా ఫ్రిడ్జ్ నుంచి రక్తం కారుతోంది. నా భర్త కనిపించడం లేదు. పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో భార్య లక్ష్మి ఒక్కతే ఉంది. చేతులు వణుకుతున్నాయి. ఫ్రిడ్జ్ కింద నిజంగానే రక్తం కారుతోంది. పోలీసులు ఫ్రిడ్జ్ తలుపు తెరిచారు. లోపల కూరగాయల వెనకాల భర్త రాజేష్ శవముంది. అతని తలపై బలమైన గాయం. టేబుల్పై ఒక పగిలిన గ్లాస్, నేలపై రక్తపు చారలు మరియు భార్య ఫోన్లో డిలీట్ చేసిన కాల్స్. అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్. లక్ష్మిని అరెస్ట్ చేయబోతుండగా పక్కింటి 8 ఏళ్ల బాబు అన్నాడు, అంకుల్, నిన్న రాత్రి ఆంటీ కాదు, రాజేష్ అంకుల్ తన తమ్ముడితో గొడవపడ్డాడు. పోలీసులు మళ్ళీ సీసీటీవీ చూశారు. అసలు హంతకుడు భార్య కాదు, ఆస్తి కోసం వచ్చిన సొంత తమ్ముడే.